హలో అండి, శ్రోతలకు నమస్కారం. సృష్టి నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. తెల్లటి దుస్తుల్లో స్వచ్ఛమైన ధవళ ప్రతిమలా ఉంది లిపి. ఇంటిలోకి అడుగుపెట్టి అటు ఇటు చూసింది. అభినవ్ రూమ్ వైపు నడిచింది. తలుపు రెక్క నెమ్మదిగా తెరిచింది. అక్కడ అభినవ్ లేడు. ఎక్కడా మనిషి జాడ కూడా లేదు. నేరుగా నందిని రూమ్ వైపు వెళ్ళింది. హలో నందిని అంటూ చనువుగా లోనకెళ్ళబోయి ఖాళీగా ఉన్న బెడ్ని చూసి విస్తుపోయింది లిపి. నందిని గట్టిగా పిలుస్తూ వరండాలోకి వచ్చింది. అంత ఉదయాన్నే నందిని ఎక్కడికి వెళ్ళుంటుంది? గబగబా హాల్లోకి వచ్చింది. నిన్న సినిమా హాల్లో నందిని చిన్నపిల్లలా ప్రవర్తించింది. చాలా రోజులకు పోయిన సంతోషం ఆమె ముఖంలోకి తిరిగి వచ్చినట్టయింది. సినిమా నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక్క రోజులోనే మా నందిని చిన్నపిల్లలా మార్చేశారు. నందినిలో ఇంత సంతోషాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నందినిని ఇవాళ నుంచి పూర్తిగా మీ చేతిలోనే పెట్టేస్తున్నాను అన్నాడు అభినవ్. కన్యాదానంలో సోదరీ దానం చేస్తున్నావా? జోక్ చేసింది నందిని. అవును, నేను నాకన్నా చక్కగా చూసుకునే వ్యక్తి రావడం నీ అదృష్టం. ఇక నా పనుల్లో నేను పడతాను. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా అన్నాడు అతను. భుజాన సంచి వేసుకుని ఏ సముద్రపు ఒడ్డుకో వెళ్ళిపోతావా? మళ్ళీ అంది నందిని. లేదు నందిని, అజంతా ఎల్లోరా గుహలకు ఎన్నాళ్ళ నుంచో వెళ్ళాలనుకుంటున్న విషయం నీకు తెలుసు. 2 రోజుల్లో బయలుదేరుతాను చెప్పాడు అతను. ఎందుకు? ఆసక్తిగా అడిగింది లిపి. కొన్ని వేల సంవత్సరాలైనా ఆ కుడ్య శిల్పాలకు వేసిన రంగులు మాసిపోలేదు. ఆ రంగుల విషయంలో పరిశోధించడానికి వెళుతున్నాను. పరిశోధించి ఏం చేస్తారు? మళ్ళీ ప్రశ్నించింది లిపి. సీరియస్ టాపిక్లోకి వెళ్ళిపోయాడు అభినవ్. భారతీయ చిత్రలేఖనంలో మనం ఇప్పటికే యూరోపియన్ల ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నాం. అనాటమీ దగ్గర నుంచి కలర్ మిక్సింగ్ వరకు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ని తీసుకోండి. గొప్ప విషయాన్ని కలర్ లాంగ్వేజ్ ద్వారా చెప్పడమే దాని ఉద్దేశం. భాషకు అక్షరాల్లా చిత్రలేఖనానికి కలర్స్ చాలా ముఖ్యం. విభిన్నమైన ప్రక్రియను సృష్టించాలంటే రంగుల రహస్యం తెలుసుకోవాలి. అందుకే నా ప్రయాణం. అతను చెప్పిన దాంట్లో ఒక్క మాట అర్థం కాలేదు లిపికి. మిస్ లీ, మా అన్నయ్య కలర్ లాంగ్వేజ్ అంతే, ఎవరికి ఏమీ అర్థం కాదు. రంగులు, కుంచెలు, మిక్సింగ్లు అర్థం కాలేదని మీరేం వరీ కాకండి. ఇంతవరకు ఆ బాధనంతా నేను ఒక్కదాన్నే పడేదాన్ని. ఇప్పుడు మీరు వచ్చారు, నా బాధల్ని షేర్ చేసుకోవాలి, తప్పదు. అన్నయ్య వైపు కొంటగా చూస్తూ అంది నందిని. ఆ మాటకు పెద్దగా నవ్వేశాడు అభినవ్. నవ్వుతున్న అతని వైపు ఊరకంట చూసింది లిపి. అతను అందంగా నవ్వగలడు, మొట్టమొదటిసారిగా అనుకుంది లిపి. అదే సమయంలో ఆమెను గురించి మనసులోనే ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చాడు అతను. మంచితనమే కాదు, మచ్చలేని వ్యక్తిత్వంతో పాటు నలుపుదనంలో అరుదైన అందం. హాల్లోకి వచ్చిన ఆమెకి క్షణకాలం జ్ఞాపకం చెరిగిపోయింది. నందిని మళ్ళీ గట్టిగా పిలిచింది. కిచెన్ రూమ్లో, స్టోర్ రూమ్లో, పెరట్లో, డాబా మీద గబగబా కలయి తిరిగింది. ఎక్కడా నందిని కనిపించలేదు. ఏమైనా సీరియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లారేమో ఆలోచన రావడంతో తుషార్ ఉండే పై పోర్షన్లోకి వెళ్ళబోయింది. సరిగ్గా అదే సమయంలో ఏదో మూలుగు వినిపించడంతో ఆమె కళ్ళు చటుక్కున్న బాత్రూమ్ డోర్ వైపు చూశాయి. బాధగా వినిపిస్తున్న మూలుగు. భయంగా మెట్లు దిగి బాత్రూమ్ వైపు పరిగెత్తి దగ్గరగా ఉన్న డోర్ని తెరిచింది. అక్కడ అర్ధనగ్నంగా అపస్మారకంగా నేల మీద పడి ఉంది నందిని. ఆమె స్థితిని చూసి చలించిపోయింది లిపి. బట్టలు సర్ది వాళ్ళంతా తుడిచి బయటకు తీసుకొచ్చి ఆమె రూమ్లో పడుకోబెట్టి తిరిగి బాత్రూంలోకి వచ్చింది లిపి. నందినికి రాత్రి అన్నం అరగలేదేమో, మొత్తం కక్కేస్తుంది. బకెట్లో నీళ్లు పట్టి చీపురు పట్టుకుని ఆ కక్కిన దాన్ని తుడుస్తోంది ఆమె. స్పృహలోకి వచ్చిన నందిని ఏం జరగబోతుందో తెలుసుకుని నెమ్మదిగా బాత్రూమ్ దగ్గరకు వచ్చి లిపి చేయి పట్టుకుని ఆపింది. వద్దు లిపి గారు, నేను తుడుచుకుంటాను, నాకు అలవాటే. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? అందుకే నిన్న సినిమా హాల్లో ఆ పాప్కార్న్, మిక్చరు అవేవి తినొద్దంటే విన్నావు కావు, తుడుస్తూ అంది లిపి. ఆమె చేతిలోని చీపురుని లాక్కోపోయింది నందిని. అలాంటి పనులన్నీ ఇదివరలో అభినవ్ చేసేవాడు. ఒక్కొక్కప్పుడు బాత్రూంలోకి తనని తీసుకొచ్చి కూర్చోపెట్టి బయట నుంచునేవాడు. తన బట్టలు ఉతికేవాడు. నిజంగా తల్లిలా చూసుకున్న అన్నయ్య నస్లా వచ్చి తల్లి కన్నా ఎక్కువ చేయడానికి సిద్ధమవుతున్న లిపి భావరహితమైన చూపులతో బాత్రూంలో ఆ పనులన్నీ చేస్తున్న ఆమె వైపు చూస్తోంది నందిని. నందిని కళ్ళల్లో సన్నని తడి. 15 నిమిషాల తర్వాత గ్లాస్తో మిల్క్ తెచ్చిస్తూ బ్లీడింగ్ అవుతోందా అడిగింది లిపి. అవునన్నట్టుగా తలూపింది నందిని. గబగబా లోనికి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చింది. కుమరన్ గారి దగ్గరికి వెళదాం చెప్పింది లిపి. ఆయనకి ప్రాబ్లం తెలుసు. టాబ్లెట్స్ 2 రోజులుగా వాడలేదు. రోజు వాడితే సరిపోతుంది చెప్పింది నందిని. నందిని టెంపరేచర్ చూశాక అంది లిపి. ఇవాళ నువ్వు స్నానం చేయొద్దు అంటూ కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత బకెట్లో వెచ్చటి నీళ్లతో వచ్చింది లిపి. ఏంటది? వేడి నీళ్ళు. ఎందుకు?
సమాధానం చెప్పలేదు ఆమె. టవల్ తీసుకుని నీళ్ళల్లో ముందరి నెమ్మదిగా ఆమె ముఖాన్ని, చేతులు, కాళ్లను తుడవడానికి సమయత్తమైంది లిపి. కొంతమందిలో ప్రేమ సహజమైన గుణం, మరికొంతమందిలో సహనం సహక గుణం. ఆ రెండూ మూర్తిభవించిన లిపి వైపు ఆశ్చర్యంగా చూసింది నందిని. ఈ సహనం మీకెలా వచ్చింది? అది వరలో తను బాత్రూంలో నీరసంగా పడిపోయిన క్షణాల్లో, తోడులేని పరిస్థితుల్లో అనుభవించిన బాధల్ని, ఆడపిల్లగా చాలా బాధల్ని అన్నయ్యతో మాత్రమే చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఎన్నిసార్లు గుర్తుకు వచ్చి కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది నందిని. తల్లి లేని పిల్లగా కనుచూపుతోనే నందిని బాధను అర్థం చేసుకుంది లిపి. బాధపడకు, ఇక నుంచి నేనున్నాగా అంది లిపి అనునయంగా. ఇన్నాళ్ళకైనా దేవుడు నా బాధను అర్థం చేసుకుని మిమ్మల్ని పంపాడేమో. గుండ్రటి లిపి కళ్ళల్లోకి చూస్తూ అంది నందిని. తెలుగు సినిమాలు చూడకపోయినప్పటికీ భారీ డైలాగులు వచ్చేస్తున్నాయి నవ్వుతూ అంది లిపి. నాది ఉత్తి డైలాగులు అనుకుంటున్నారా? నో లీ, నిజం. మిమ్మల్ని చూస్తుంటే పోగొట్టుకున్న వస్తువు దొరికినట్టుగా ఉంది. రియల్లీ. ఇవాళ నుంచి మీరు రాత్రిపూట కూడా నాతోనే ఉంటారు. నా కోరిక మన్నిస్తారా? ఆ సమయంలో లిపి నందిని అరికాల పాదాలు తుడుస్తోంది. ఇందులో మన్నించడానికి ఏముంది నందిని? అలాగేలే. ఆశ్చర్యంగా ఆమె కళ్ళవైపు చూస్తోంది లిపి. ఏం లేదు లీ, పగటిపూట ఏదోలా గడిచిపోతున్నా రాత్రి వేళల్లో నాకెందుకో నిద్ర పట్టడం లేదు. ఏదో తెలియని భయం, ఒంటరితనం సీరియస్గా అందని నందిని. ఆమె మనసులోని విషాదం సులభంగా అర్థమైంది లిపికి. అందుకే ఆ వాతావరణంలోని నందినిని డైవర్ట్ చేయాలనుకుని ఈ భయము, ఈ ఒంటరితనం పోగొట్టాలంటే మంచి మందుందిలే. అతి త్వరలో ఆ మందుని సంపాదించి నీకు ఇస్తాను, సరేనా? హామీ ఇచ్చింది సన్నని నవ్వుతో లిపి. ఏంటట ఆ మెడిసిన్? మంచి అందమైన అబ్బాయి. ఏ వయసులో ఆ ముచ్చట అవసరం? భలే మందు కనిపెట్టారు. గొప్ప జోకులేస్తారు మీరు. నీ ఒంటరితనానికి అదే సిన్సియర్ మెడిసిన్. ఈ విషయం గురించి మీ అన్నయ్యతో మాట్లాడతాను. టవల్ని బకెట్లో పిండుతూ అందామె. సరే, అసలే మా అన్నయ్య అమాయకుడు. పెళ్లి కాలేదనే నేను చిక్కిపోతున్నానని నిజంగా బెంగపడిపోతాడు నవ్వుతూ అంది నందిని. ఇవాళ నుంచి నా మీద ఇంకో రెస్పాన్సిబిలిటీ పడింది. చూద్దాం ఏం జరుగుతుందో. చక్కని యంగ్ బాయ్ ఒక్కడైనా దొరకడా? టాపిక్ పొడిగించింది లిపి. లీ, నన్ను ఉడికిస్తే ఏడుస్తాను బొంగమూతి పెడుతూ అంది నందిని. ఏడవకు తల్లి, ఆ సీన్ మీ అన్నయ్య చూస్తే ఇంకేదో అనుకుంటాడు ఆయన. సరిగ్గా అదే సమయంలో లోనికి వచ్చాడు అభినవ్. తెల్లవారుజామున సముద్రం ఒడ్డుకెళ్ళాడు అతను. లోనికి వస్తూనే కనిపించిన దృశ్యాన్ని చూసి అతను ఒక క్షణం విచలితుడయ్యాడు. నందిని పాదాన్ని తుడుస్తున్న లిపి. ఆ దృశ్యాన్ని ఎలా జీర్ణించుకోవాలో అతనికి ఏం అర్థం కావడం లేదు. అతనికి చటుక్కున్న చెల్లెలి మీద కోపం వచ్చింది. లోనికి అడుగు పెట్టగానే, నందిని ఏంటది? ఆమె నీకు పని మనిషి అనుకుంటున్నావా? కోపంగా అడిగాడు. లేదన్నయ్యా. ఏంటి లేదు? లిపి గారు, తనకి బుద్ధి లేకపోతే మీకైనా ఉండొద్దా? మీరు చేయాల్సిన పనులు అవి కావు. ఇక నుంచి మీలాంటి పనులు చేస్తే నాకు కోపం వస్తుంది. గబగబా లోనికి వెళ్ళిపోయాడు అతను. చెప్పానా? గబుక్కున కాలుని లాగేసుకుంది నందిని. భారంగా నిట్టూర్చి బకెట్ పట్టుకుని కిచెన్లోకి నడిచింది లిపి. బాధ్యతల్ని స్వీకరించడం మంచిదే, కానీ మిమ్మల్ని మీరు తక్కువ స్థాయికి కుదించుకోవడం మంచిది కాదు. అది నా జాబ్లో ఒక పార్ట్గా ఫీల్ అయ్యాను అంతే. అవసరమైనప్పుడు పేషెంట్కి అన్ని విధాలుగా హెల్ప్ చేయడమే నర్స్ గవర్నెన్స్ ఉద్యోగం. అలాంటి సమయంలోనే మీ చెల్లెలకి మీరు తోడుగా ఉన్న సందర్భాలు లేవా? లిపి అలాంటి ప్రశ్న వేస్తుందని ఊహించలేదు అతను. నేను దాని అన్నయ్యను. పేషెంట్ మంచి చెడ్డల్ని చూడటానికి వచ్చిన దాన్ని నేను. మీరు ఏదైనా అనుకోండి, అలాంటి పనులు చేయడానికి మీరే కాదు ఎవరిని నేను ఎలా చేయలేను. పోనీలేండి, అయిపోయింది కదా. మీ అభిప్రాయం ప్రకారం మీకు నుంచి చేస్తాను, సరేనా? సింక్లో చేయి కడుక్కుంటున్న అభినవ్ వైపు చూస్తోంది లిపి. తన రూమ్లోకి వెళుతూ తల తిప్పి వెనక్కి చూశాడు అతను. డోర్ దగ్గర నిశ్శబ్దంగా నిలబడిన ఆమె వైపు చూస్తే జాలేసింది అతనికి. దగ్గరగా వెళ్ళి అడిగాడు. కోపం వచ్చిందా? అడగడంలో మార్ధవమే కాదు, అంతులేని కృతజ్ఞత ఉంది. చెల్లెల్ని తనకన్నా ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరకటంతో అప్పటికే అతనికి చాలా ఆనందంగా ఉంది. లేదు, నాకు కోపం రాదు. పేషెన్స్ ఈజ్ మై సోల్ బికాజ్ ఐ హ్యావ్ ట్రైన్డ్ అప్ లైక్ దట్. చిన్నగా నవ్వింది లిపి. ఐ ఆమ్ టూ సెన్సిటివ్ దాన్ మై ఫీలింగ్స్. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటున్న సమయంలో వారిద్దరికీ తెలియని సంఘటన జరిగింది. అక్కడకు ఎప్పుడొచ్చిందో తెలియదు. కారు దిగి హాల్లోకి హుషారుగా వచ్చిన కావ్య ఒకరి కళ్ళల్లోకి ఒకరు తదేకంగా చూసుకుంటున్న వారిద్దరిని చూడగానే ఆ హుషారు స్థానంలోకి అలాగే కాని కోపం వచ్చింది. కావ్య అక్కడకు రావడానికి ప్రధానమైన కారణం అదే.
పూర్తిగా 24 గంటలు కాకముందే అతనితో లిపి సాన్నిహిత్యాన్ని కావ్య భరించలేకపోతుంది. అభినవ్ లాంటి ఆర్టిస్టులంతా ఇంతే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలీదు. అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి వచ్చిన కావ్య కోపాన్ని పూర్తిగా సరిచేసుకుని పెదాల మీద నవ్వుని పులుముకొని, నర్స్ గారు, ఆర్టిస్ట్ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు అనుకుంటూ ముందుకొచ్చింది. సడన్గా అక్కడ ప్రత్యక్షమైన కావ్యని చూసి ఆశ్చర్యపోయింది లిపి. అప్రసన్నంగా చూశాడు అభినవ్. కారు స్టేషన్ రోడ్డు మీదుగా వెళుతోంది. అభినవ్ ఇంటికి వచ్చిన తర్వాత కావ్య మూడ్ పూర్తిగా మారిపోయింది. ఏదో తెలియని నిస్పృహ. లిపి ఇంట్లో బాగా అడ్జస్ట్ అయిపోయింది అనుకుంటా. ఊరకంట అతని వైపు చూస్తోంది కావ్య. అవును కావ్య, లిపి లాంటి వ్యక్తి దొరకడం చాలా లక్కీ. అలాంటి వ్యక్తులు మనుషులకు సహాయం చేయడానికే పుడతారేమో. ఆ మాట అంటున్న సమయంలో అతని మనసులో ఆమె మోడల్గా వేసిన మమత చిత్రం, నందిని కాళ్ళను తుడుస్తున్న లిపి, 2 దృశ్యాలు అతని మస్తిష్కంలో ఒకేసారి కదిలాడాయి. నైటింగేల్ దొరికిందా? వెక్కిరింతగా అంది కావ్య. ఆ వెక్కిరింతను అర్థం చేసుకోలేదు అతను. ఎగ్జాక్ట్లీ, లిపి క్యారెక్టర్కు సరైన పదం అదే. మీరు మనుషుల్ని సరిగ్గా అంచనా వేస్తారు, ప్రశంసగా అన్నాడు అతను. అవును, మనుషుల్ని అంచనా వేయడం నా హాబీ అన్నది కావ్య ఉక్రోషాన్ని దాచుకుంటూ. అభినవ్ ఇంట్లో లిపిని చూడగానే ఆమె కాఫీ తోవడానికి లోనికి వెళ్ళిన సమయంలోనే ఆమెతో మాట్లాడడం ఇష్టం లేక అర్జెంటుగా పని ఉందంటూ అభినవ్ను బయటకు తీసుకెళ్ళిపోయింది కావ్య. అప్పుడే కిచెన్ రూమ్ నుంచి వచ్చిన లిపి తనని కనీసం పలకరించకుండా వెళ్ళిపోతున్న కావ్య కోసం పరుగున కుమ్మం వరకు వచ్చింది. అప్పటికే కారు స్టార్ట్ అయింది. కావ్యకు తన మీద కోపం వచ్చిందని లిపికి తెలియదు. లిపి ఊహించనే లేదు కూడా. 1000 లైట్స్ రోడ్డు ముందున్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారుని స్లో చేసింది కావ్య. ఏంటి అర్జెంట్ వర్క్ అన్నారు? అడిగాడు అభినవ్. మన బిజినెస్ గురించి టక్కున అబద్ధం ఆడేసింది కావ్య. ఆ విషయం మాట్లాడడానికి అంత దూరం నుంచి వచ్చారా? ఆశ్చర్యపోతూ అడిగాడు అతను. ప్రస్తుతం ఆ లిపికి అభినవ్కి మధ్య మరింత సాన్నిహిత్యం పెరగకుండా ఏం చేయాలో ఆలోచిస్తోంది. నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు అభినవ్. దేనికి? అదే మీరు అడిగారు కదా, బిజినెస్ గురించి. అప్పటికి కారు సృజా యాడ్ ఏజెన్సీ ముందు ఆగింది. సృజా యాడ్ ఏజెన్సీలో అభినవ్ ఉన్నప్పుడే కావ్యకు హరిహరన్ ఫోన్ చేశాడు. అర్జెంటుగా తనకి అభినవ్ కావాలి. అభినవ్ అక్కడే ఉన్నాడని తెలియడంతో కారు పంపాడు. మరో 20 నిమిషాల తర్వాత అభినవ్ హరిహరన్ ఎదురుగా ఉన్నాడు. మీ సలహా కోసం పిలిచాను, అభినవ్ ముఖం వైపు చూస్తూ అన్నాడు హరిహరన్. చెప్పడం కంటే మీడియా క్యాసెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. కాన్ఫిడెన్షియల్ రూమ్ వైపు నడుస్తూ అన్నాడు హరిహరన్ తిరిగి. ఆ రూమ్లో వీడియో మానిటర్స్ ఉన్నాయి. హంతకుణ్ణి గుర్తుపట్టారా? అడిగాడు అభినవ్. క్యాసెట్ చూడండి. లైట్స్ ఆగిపోయాయి. ఆడియో ఆన్ అయింది. లైట్స్ ఆగిపోయాయి, వీడియో ఆన్ అయింది. హరిహరన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆర్ట్ ఎగ్జిబిషన్కు సంబంధించిన వీడియో క్యాసెట్ అది. మీరు చిత్రించిన ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించిన పెయింటింగ్ దగ్గరికి వచ్చిన వ్యక్తుల్ని గమనించండి. మీ ఒపీనియన్ నాకు కావాలి. ఆ పెయింటింగ్ ముందు దాదాపు 20 మంది ఆగారు. ఆ పెయింటింగ్ దగ్గర ఆగిన వ్యక్తుల్ని చిత్రీకరించడానికి 2 కెమెరాలను వాడడం వల్ల వీడియో క్యాసెట్లో వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో క్యాసెట్లో ఎడిటింగ్ ప్రతిభకు ఆశ్చర్యం పొందాడు అభినవ్. ఆ 20 మందిలో 5 ముఖ కవళికల్లో విచిత్రమైన భావాలున్నాయి. తను గురించిన 5 గురించి చెప్పాడు అభినవ్. ఎగ్జాక్ట్లీ, నేను కూడా వాళ్ళనే గుర్తించాను. ఎంట్రన్స్ రిజిస్టర్లో వారి పేర్లు, అడ్రస్ల ప్రకారం మీ ఒపీనియన్ తీసుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాను. హరిహరన్ ఇచ్చిన లిస్టులో చీరాంబర పేరు కూడా ఉంది. ఈవిడ్ని కూడా అనుమానిస్తున్నారా? ఆసక్తిగా అడిగాడు అభినవ్. అందరికంటే పెయింటింగ్ దగ్గర ఎక్కువ టైం గడిపిన ఇద్దరిలో ఆమె ఒకరు. పెయింటింగ్స్ మీద ఇష్టంతో ఆమె అక్కడ గడపొచ్చు కదా. కావచ్చు, అనుమానించడం మా డ్యూటీ. పుష్పరాజ్ డైరెక్ట్గా రాకుండా తన బదులు ఇలాంటి వాళ్ళని పంపించవచ్చు కదా. హరిహరన్ అనుమానానికి అభినవ్ నమ్ముకున్న లోపల హరిహరన్ చెప్పడం ప్రారంభించాడు. ఆ పెయింటింగ్ను నిశ్చితంగా పరిశీలించిన వ్యక్తుల్లో ప్రేమ్ కుమార్ ఎస్పీటీలో పనిచేస్తున్నాడు. 2వ వ్యక్తి సురేష్ బాబు, హోటల్ మేనేజర్. 3వ వ్యక్తి సుమిత్రా నాయర్, దిండిలో టినరీస్ ఓనర్. 4వ వ్యక్తి కృష్ణస్వామి, బిల్డర్స్. 5వ వ్యక్తి చీనాంబర, ఇండస్ట్రియలిస్ట్ కూతురు. చీనాంబర సిటీలోనే ఉంటుందా? ఆసక్తిగా అడిగాడు అభినవ్. ఆమె మీకు తెలుసా? అవునన్నట్టు తలుపు పెడతను. ఎన్నాళ్ళ నుంచి తెలుసు? ఆ పోలీస్ ప్రశ్నకు నవ్వొచ్చింది అతనికి. ఢిల్లీలో పెయింటింగ్స్ కంటెస్ట్కి వెళ్ళినప్పుడు పరిచయం. ఆమె మద్గర్ కాముద్వతీ దేవి, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్. వాట్? నిజంగా? ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అయితే ఆమెను లిస్టులోంచి తీసేస్తాను.
బై మిగతా నలుగురి భావాల్లో విచిత్రమైన భావాన్ని మీరేమైనా గుర్తించారా? వీడియో ద్వారా తీసిన ఫోటోల్ని అభినవ్కి అందిస్తూ అడిగాడు హరిహరన్. ఒక్కొక్క ఫోటోని నిశ్చితంగా చూస్తున్నాడు అతను. 3 ఫోటోల్ని పక్కన పడేశాడు అతను. ఆ 3 ఫోటోల్లో కృష్ణస్వామి అనే పుష్పరాజ్ ఫోటో కూడా ఉంది. 4వ ఫోటో అతని చేతిలో ఉంది. ఆ ఫోటో సురేష్ బాబు అనే వ్యక్తిది. ఇతను పెయింటింగ్ వైపు ఆశ్చర్యంగా చూడడమే కాదు, మీరు వీడియోలో గమనించారనుకుంటాను, మాటిమాటికి హ్యాండ్ కర్చీఫ్ నుదుటను చేతులతో తుడుచుకుంటున్నాడు. అటు ఇటు దొంగచూపులు చూడడము, పెయింటింగ్లో మంటల్లోకి విసిరేయడానికి సిద్ధంగా ఉన్న ఆ పాప వైపు అదే పనిగా చూశాడు, చెప్పాడు అభినవ్. నా ఉద్దేశం కూడా అదే అభినవ్. 10 నిమిషాల తర్వాత అభినవ్ అక్కడి నుంచి బయలుదేరే ముందు చెప్పాడు హరిహరన్. 15 రోజుల్లో తిరుపతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్ మీరే, ముందుగా ఇన్ఫామ్ చేస్తున్నాను. నేను ఆర్టిస్ట్ నుండి బాబు. సభలు సమావేశాలు ఇనాగ్రేట్ చేయడానికి నేను పొలిటీషియన్ని కాదు. చూద్దాం. లేచి బయటకు వచ్చేశాడు అభినవ్. హరిహరన్ చాలా జీనియస్. అతను తన మనసులోని మాటను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పడు. తన చేతిలో ఉన్న సురేష్ బాబు ఫోటోని చూస్తూనే కిందనున్న కృష్ణస్వామి ఫోటోని తీసి నిశితంగా పరిశీలించడం మొదలెట్టాడు. ఆ ఫోటో చూడగానే తెలిసిపోతుంది అతనికి 60 ఏళ్ళు ఉంటాయని. ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చే ప్రతి వాడిలోనూ కామన్ పాయింట్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వెనుక ఉండే పాయింటే హరిహరన్కి కావాలి. కృష్ణస్వామి అనే వ్యక్తి మీద అతనికి అనుమానం రావడానికి కారణం బిల్డర్స్కి పెయింటింగ్స్కి ఏమిటి సంబంధం అనే విషయమే. అదే కాకుండా అతని మనసులో ఇంకో పాయింట్ ఉంది. ఆ పాయింట్ని హరిహరన్ తన డైరీలో నోట్ చేసుకున్నాడు. హరిహరన్ కాలక్షేపం కోసం ఎవరినీ అనుమానించడు. అందుకే తన అసిస్టెంట్స్లో ఒకడైన రామనారాయణకి సురేష్ బాబు కృష్ణస్వామిల అడ్రస్సులను ఇచ్చి ఏం చేయాలో చెప్పాడు. డోర్ తెరుచుకుని లోనికి వస్తున్న 60 ఏళ్ల వ్యక్తి వైపు సాలోచనగా చూసింది కావ్య. మై నేమ్ ఈజ్ కృష్ణస్వామి, బిల్డర్స్ ప్రొపరేటర్ని. తన విజిటింగ్ కార్డుని కావ్య చేతికి అందిస్తూ అన్నాడు కృష్ణస్వామి ఉరఫ్ పుష్పరాజ్. ప్లీజ్ బీ సీటెడ్. తన ఎదురుగా ఉన్న సీటుని చూపిస్తూ చేతిలోని విజిటింగ్ కార్డు వైపు చూసింది కావ్య. ఈ విజిటింగ్ కార్డ్ చాలా ఈస్థెటిక్గా ఉంది. బిల్డర్స్లో అలాంటి ఆర్టిస్టిక్ టేస్ట్ ఉంటుందని ఎవరూ అనుకోరు, చెప్పడం ప్రారంభించాడు కృష్ణస్వామి. అతని మాట చాలా మృదువుగా ఉంది. ఓల్డ్ ప్యాలెస్ని కొని హోటల్స్గా మారుస్తుంటాను. కొత్త హోటల్స్ను ఓల్డ్ ప్యాలెస్ల ఆర్కిటెక్చర్ కన్నా పోస్ట్ మోడర్నరిజం ఆర్కిటెక్చర్ అంటేనే నాకు చాలా ఇష్టం. అదే మోహన్ సింగ్ ఒబేరాయ్కి కూడా ఇష్టం. ఐ ఆమ్ సెర్చింగ్ ఫర్ ఎసైట్ నియర్ బై సీషోర్. 2-3 సైట్స్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంది. కమింగ్ టు ది పాయింట్, మీ దగ్గర ఎందుకు వచ్చానంటే నా హోటల్లో 80% ఆర్ట్ పీసెస్తో డెకరేట్ చేయాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ పెయింటింగ్స్తో. సో ఐ వాంట్ టు గివ్ దట్ ఆఫర్ టు యువర్ ఏజెన్సీ. కృష్ణస్వామి ఆఫర్కి కావ్య ఉబ్బెబ్బైపోయింది. అలాంటి ఆఫర్ కోసమే ఆమె అన్వేషిస్తోంది. హోటల్ ప్లాన్ని బయటకు తీసి రీడింగ్ రూమ్స్, డ్రాయింగ్ రూమ్స్, వరండాలు, డ్రాయింగ్ హాల్స్, రిసెప్షన్, డైనింగ్ రూమ్, బార్లు, తనకు ఎలాంటి పెయింటింగ్స్ కావాలో, తన టేస్ట్ ఏమిటో చెబుతున్నాడు కృష్ణస్వామి. హోటల్ మొత్తం ఇటలీ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. పెయింటింగ్స్ మాత్రం ఆంధ్రా కల్చర్తో ఉండాలి. ఆర్డినరీ పీపుల్ దగ్గర నుంచి మహారాజుల కోర్ట్స్లో డాన్సర్ వరకు ఐ వాంట్ ఎస్టిమేషన్. అటు ఇటు చూసింది కావ్య. ఆ సమయంలో తన ఛాంబర్లోకి స్టాఫ్ ఎవరూ రావడం లేదని నిర్ధారించుకుని ఈ డీల్ని యాడ్ ఏజెన్సీ తరపున కాకుండా నేను పర్సనల్గా టేకప్ చేస్తే, యాజ్ యూ లైక్ యంగ్ లేడీ, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటంలోనే మనిషి ఇంటెలిజెన్స్ బయటపడుతుంది అన్నాడు కృష్ణస్వామి గడ్డాన్ని సవరించుకుంటూ. డీటెయిల్స్ మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడొచ్చా అడిగింది కావ్య. వై నాట్, ముందుగా ఫోన్ చేసి వస్తే మంచిది, ఎందుకంటే నాకు చాలా ఎంగేజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి. ఎప్పుడు రాగలరు అడిగాడు అతను. రేపు ఇదే సమయానికి. చేతి వాచ్లోని డేట్ వైపు చూస్తూ చెప్పింది కావ్య. టీ, కాఫీ ఆర్ కూల్ డ్రింక్ ఇంటర్కమ్ని తీస్తూ అడిగింది ఆమె. నో థ్యాంక్స్, నేను వెళతాను లేచి నిలబడ్డాడు కృష్ణస్వామి ఆమెనే పరిశీలనగా చూస్తూ. లేచి మెయిన్ గేట్ వరకు వచ్చి సాగనంపి లోనికి హుషారుగా వచ్చింది కావ్య. అలాంటి ఆఫర్ తనని వెతుక్కుని వస్తుందని ఎప్పుడూ ఊహించని కావ్య పట్టలేని సంతోషంతో ఉంది. ఎంత తక్కువగా ఎస్టిమేట్ వేసినా ₹1 కోటి బిజినెస్. ఈ బిజినెస్లో అభినవ్ని ఇన్వాల్వ్మెంట్ లేనిదే తను ఒక్కడికి కూడా ముందుకు వేయలేదు. అతను ఇందుకు ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు?
తనలాగే అతనికి కూడా డబ్బు చాలా అవసరం. డబ్బు అవసరాన్ని అతనికి పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. చాలాసేపు విజిటింగ్ కార్డ్ వైపే చూస్తూ ఆలోచించింది కావ్య. సరిగ్గా అదే సమయంలో మౌంట్ రోడ్ బ్రిడ్జి కింద నుంచి వెళుతున్న కారులోనున్న కృష్ణస్వామి అనే పుష్పరాజు కోటు జేబులోంచి నైల్ కట్టర్ని తీసి చాకుని ఓపెన్ చేసి తను కూర్చున్న సీటు కవర్ని ఫరమని కోసేశాడు. అందులోంచి రాబర్ట్ని తీసి విండోలోంచి రోడ్డు మీదకి విసిరేశాడు. స్పాంజిని ముక్కలుగా చేసి విసురుతూ ఆనందిస్తున్నాడు. అతనికి ఆనందం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు వైల్డ్గా రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్షన్లోంచి అతను సంతృప్తిని వెతుక్కుంటాడు. అది అతని విపరీత భయానక మనస్థితికి నిదర్శనం. ఆ ఆనందానికి కారణం కావ్యని సక్సెస్ఫుల్గా ట్రాప్ చేయడమే. ఎగ్జిబిషన్లో ఫైర్ యాక్సిడెంట్ పెయింటింగ్ చూసినప్పటి నుంచి అతను హరిహరన్ మీద పగతో రగిలిపోతున్నాడు అతను. అందుకే ఆర్టిస్ట్ అభినవ్ వివరాలని సేకరించాడు. ఆర్టిస్ట్ అభినవ్కి బాగా క్లోజ్ అయిన కావ్య ద్వారా హరిహరన్ ఆ పెయింటింగ్ని వేయించాడని తెలుసుకున్నప్పటి నుంచి పగతో రగిలిపోతున్నాడు పుష్పరాజ్ విరఫ్ కృష్ణస్వామి. కావ్య పరిచయం ద్వారా మొదటి అధ్యాయం పూర్తయింది. అతని వేలితోనే అతని కన్నుని పొడిచి తన సత్తా చూపించాలనుకున్నాడు కృష్ణస్వామి. పక్కనే ఆగిన స్కూటర్ శబ్దానికి తలపైకెత్తింది లిపి. పెదవుల నిండా నవ్వు పులుముకొని ఎదురుగా రమణ. ప్రపంచంలో అన్నిటికన్నా పరమ భయంకరమైన నిజమేంటో తెలుసా? రమణ ఏది సీరియస్గా అడిగినట్టు కనపడడు. తను దేన్ని సీరియస్గా పట్టించుకోనని తెలపడానికే ముఖం మీద నవ్వు తెగని పులుముకుంటాడు అతను. కానీ దానికి విరుద్ధమైన మనస్తత్వం. ఏ ప్రయోజనం లేకుండా అతనే పని చేయడు. క్విజ్ ప్రోగ్రామా? నవ్వింది లిపి. లిపి నవ్వంటే ఇష్టం రమణకి. కేవలం ఇష్టం కాదు, ఆ నవ్వు అతనికి సెక్సీగా అనిపిస్తుంది. కాదు, నాకు ఆన్సర్ కావాలి. నాకు తెలియదు బాబు. అయితే చెప్తాను విను. స్వార్థం, సెల్ఫిష్నెస్. ఉద్యోగంలో చేరాక ఒక ఫోన్ చేసి నాకు థ్యాంక్స్ చెప్పావా? మర్చిపోయావన్నమాట. దీనినే స్వార్థం అంటారు. రమణ ఆ మాట అంటున్నప్పుడు లిపికి అకస్మాత్తుగా కావ్య గుర్తుకొచ్చింది. తను చేసిన పొరపాటు కూడా గుర్తుకొచ్చింది. కనీసం ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పి ఉండాల్సిందని నిర్ణయించుకుంది లిపి ఆ క్షణానే. సారీ రమణ, ఎలాగూ కలుస్తావు కదా అని ఇప్పుడు చెబుతాను, సరేనా? థ్యాంక్స్ రమణ అంది ఒకంత గిల్టీగా. ఉత్తి థ్యాంక్స్ అంటే సరిపోతుందా? పార్టీ కావాలి, పద హోటల్కి. కావాలనే చనువు తీసుకుంటున్నాడు రమణ. కాదని లేకపోయింది ఆమె. మరో 20 నిమిషాల తర్వాత అంబత్తూర్ ఏరియాలోని శ్రీ అమ్మాళ్ హోటల్లో నడిచారిద్దరు. ఫ్యామిలీ రూమ్లో అతి తక్కువ మంది జనం ఉన్నారు. ఏం తీసుకుంటావు అడిగింది లిపి. నువ్వేమిస్తే అది ద్వంద్వార్థంగా అన్నాడు అతను. ఆశ్చర్యంగా చూసింది లిపి. వెంటనే సర్దుకున్నాడు రమణ. అదే, నువ్వేం ఆర్డర్ ఇస్తే అది. ఐస్ క్రీమ్ తిందాం, సరేనా? 2 ఐస్ క్రీమ్స్ చెప్పింది లిపి. ఎలా ఉంది జాబ్? కీ చైన్ని టేబుల్ మీద తిప్పుతూ అన్నాడు రమణ. ప్రస్తుతానికి బాగానే ఉంది. మంచి మనుషులు. నా పేషెంట్లా ఉండదు. బాస్లా ఉండడు. ఓకే, ప్రాబ్లం తీరిపోయింది కదా? లేదు రమణ, ఒక ప్రాబ్లం తీరిపోయింది, ఇంకో ప్రాబ్లం ఉంది. మా అమ్మ నాన్నలతో వేరుగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఇల్లు చూసి పెట్టగలవా మీ ఏరియాలో అడిగింది లిపి. నా ఏరియాలోనా? వద్దు, అక్కడి నుంచి నేను మారిపోవాలనుకుంటున్నాను. నీకు పరస్వాకం ఏరియాలో చూడనా? నీ ఇష్టం. బస్ ఫెసిలిటీ ఉంటుంది కదా? నెంబర్ ఆఫ్ బస్సెస్. మాట్లాడుతూనే తన చేతిలోని కీ చైన్ని ఆమె వైపు పడేటట్లుగా చేశాడు. అది ఆమె వడిలో పడింది. చైన్ని అందుకోవడానికి అన్నట్లుగా చెయ్యి ముందుకు చచ్చాడు రమణ. అదే సమయంలో లిపి తల వంచి వడివైపు చూసుకుంటోంది. రమణ కుడి చెయ్యి ఆమె మెడకు తగిలింది. ఆ మెత్తదనం హాయిగా ఉంది అతనికి. ఆ విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. వడిలోనే కీస్ని తీసి అతనికి అందిస్తున్నప్పుడు ఆమె చేతి వేళ్ళు అతనికి వెచ్చగా తగిలాయి. వెచ్చదనం, లిపి దగ్గర నుంచి కోరుకుంటున్న వెచ్చదనం. ఆకలిగా ఆమె వైపు చూశాడు అతను. అది ఆమెకు తెలీదు. సరిగ్గా అదే సమయంలో 2 ఐస్ క్రీముని తెచ్చి టేబుల్ మీద పెట్టాడు బేరర్. పావుగంట గడిచింది. ఈ చిన్న పార్టీతో సరిపుచ్చేస్తానంటే కుదరదు, తెలిసిందా? జీతం వచ్చాక పెద్ద పార్టీ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తాను. మహాన్ బావా, నేనే ఇస్తాను, కానీ పద వెడదాం. అవతల మా పేషెంట్ వెయిట్ చేస్తుంటుంది. బిల్లు చెల్లించి మెడిసిన్స్ ప్యాకెట్ పట్టుకుని లేచి నిలబడింది లిపి. సరిగ్గా అదే సమయంలో డోర్ తెచ్చుకుని రెండో వైపు పెడుతున్న వ్యక్తిని చూసి కంగారు పడింది లిపి. భాస్కర్, తన తమ్ముడు. పద, గబగబా ముందుకు నడిచింది లిపి. ఆమె వెనకే నడిచాడు రమణ. బయటకు వచ్చి స్కూటర్ ఎక్కాక కానీ ఆమె మనసు కుదుటపడలేదు. భాస్కర్ తనని చూడలేదనుకుంది లిపి. కానీ భాస్కర్ రమణ వెనుక స్కూటర్ మీద కూర్చొని వెళుతున్న లిపిని గ్లాస్ డోర్లోంచి చూశాడన్న విషయం ఆమెకు తెలియదు. ఆ రోజు రాత్రి నందిని దగ్గర నుంచి వచ్చేసరికి 10:30 దాటింది. కర్ర గేటు తెరుచుకొని లోనికి అడుగుపెట్టిన లిపి ఆ సమయంలో నుంచుని సిగరెట్ కాలుస్తున్న భాస్కర్ని చూసి విస్తుపోయింది.
రండి మహారాణి గారు రండి, తమరు ఏ ఉద్యోగం చేసి అమ్మా నాన్నని పోషిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. బ్రాందీ వాసన గుప్పమని కొట్టింది లిపికి. రమణని తనని భాస్కర్ చూశాడని అర్థం భాస్కర్ చూశాడని అర్థం చేసుకుందామె. ఎలాగైనా ఇంట్లోంచి ముగ్గురిని వెళ్ళగొట్టాలని అతడి ప్లాన్. అమ్మాయిలతో అతని ప్రైవసీ ముగ్గురు వచ్చాక కుదరడం లేదు. ఫ్రెండ్స్తో పార్టీలకు కుదరడం లేదు. ఏ ఉద్యోగం చేస్తున్నానట సీరియస్గా అడిగింది ఆమె. మళ్ళీ నా నోటితో చెప్పించాలనా? నేను అప్పుడే అనుకున్నాను. పేషెంట్ని చూసే జాబట. 4,000 నలుగురితో తిరిగితే 4,000 ఈజీగా వస్తాయి. ఒరేయ్, పళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు, పళ్ళు రాలిపోతాయి. నేను నీ అక్కని ఆగ్రహావేశాలతో అంది లిపి. అందుకే గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. చూడు, నేను ఇక్కడ పరువుగా బ్రతుకుతున్నాను. వాళ్ళతో వీళ్ళతో తిరిగి పరువు తీయక. ఆ మాటకు కళ్ళ నీళ్ల పర్యంతమైపోయింది లిపికి. తల్లి వైపు చూసింది నిస్సహాయంగా. దారిలో రమణ కలిశాడమ్మా, హోటల్కి వెళ్ళాం అంతే అంటూ బావురు మంది ఆమె. దాంతో రాజ్యం గయ్యమని లేచింది. ఒరే తాగుబోతు వెదవా, రమణ ఎవడరా? నీతో తిరిగిన ఫ్రెండ్ కదరా? వాడు చూడకపోతే దానికి ఉద్యోగం వచ్చేదంటరా? అక్కని అన్నామంటే కళ్ళు పోతాయి. నోరు మూసుకొని అన్నం తిని పడుకో. నేను అన్నం తిని పడుకుంటాను, కానీ నిజం అన్నం తిని పడుకోదు. ఇవాళ కాకపోతే రేపైనా తూలుకుంటూ తన గదిలోకి నడిచాడు భాస్కర్. వాళ్ళతో వీడితో తిరిగి పరువు తీయక. ఆ మాటే ఆమెకు పదే పదే జ్ఞాపకం వస్తుంది. మరిన్ని గొడవలు జరగకముందే వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలన్న నిర్ణయానికి వచ్చింది ఆమె. ఆ క్షణాన్ని అన్నం తినకుండా నేను నేల మీద పడుకొని నిద్రపోయింది లిపి ఆ రాత్రి. అంతకుముందు సరిగ్గా 3 గంటల క్రితం టీనగర్లో ఆర్ట్ స్టోర్స్ నుంచి బయటకు వస్తున్న అభినవ్ని పట్టుకుంది కావ్య. అప్పటికే అతని కోసం 4-5 చోట్ల గాలించింది కావ్య. చివరి ప్రయత్నంగా ఆర్ట్ స్టోర్స్కి వచ్చింది. ఫారిన్ ఆర్ట్ బుక్స్ చాలా వచ్చాయి, ఎప్పుడైనా కొనాలి. కారు వైపు వస్తూ అన్నాడు అభినవ్. అవకాశవాదులు ఒక అవకాశాన్ని అవతల వ్యక్తికి క్రియేట్ చేయడానికి ఎదురు చూస్తారు. తలవని తలంపుగా వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు కావ్య. రండి షాప్లోకి వెళదాం. తీయబోయిన కార్ డోర్ని వెనకడుగు వేసింది కావ్య. తీయబోయిన కార్ డోర్ని వేసేసి ఒక వెనకడుగు వేసింది కావ్య. ఎందుకు, మీరేమైనా కొంటారా? ఆమె వెనక నడిచాడు అతను. లోనికెళ్ళాక అడిగింది కావ్య. మీరే బుక్స్ కావాలి. మీకే బుక్స్ కావాలి? ఇప్పుడు అంత డబ్బు లేదుగా. నా దగ్గర కూడా లేదు, అయినా కొనగలం అంది కావ్య పట్టుదలగా. ఆ మాటతో తనకు మరీ అవసరంగా గురించిన 10 పుస్తకాన్ని తీయించాడు అభినవ్. దాదాపు 25,000 రూపాయల విలువ. వ్యానిటీ బ్యాగ్ ఓపెన్ చేసి డైనస్ కార్డుని తీసింది కావ్య. ఏం చేస్తున్నారు? అదేమిటి అర్థం కాక అడిగాడు అభినవ్. బుక్స్ తీసుకుందాం, మళ్ళీ మనకు కావలసినప్పుడు ఆ బుక్స్ ఉండొద్దు అంది కావ్య హుషారుగా. అభినవ్ కళల్లో చిన్న సంతోషం మెరుపు. ఈ రుణం ఇప్పట్లో తీర్చలేనేమో. మీరు తలుచుకుంటే హ్యాండ్ బ్యాగ్లో ₹1,00,000 క్యాష్తో తిరగగలిగే కెపాసిటీ మీకుంది లేదంటారా? కాదు, అవును. అతనికి తెలియని పరిస్థితి. ఆ 10 పుస్తకాలని ప్రేమగా పట్టుకుని కారెక్కుతూ, కావ్య, మీ హెల్ప్ని నేను మర్చిపోలేను అన్నాడు కృతజ్ఞతగా అతను. ఇగ్నిషన్ కీ తిప్పుతూ నవ్వింది. మరో 10 నిమిషాల తర్వాత రెసిడెన్సీ కాఫీ షాప్లో కూర్చున్నారు ఇద్దరు. వేడిగా ఉన్నప్పుడు ఇనుమును సాగదీయాలనే బిజినెస్ మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్న కావ్య, ఇవాళ కాకపోతే రేపైనా నందిని అమెరికా పంపించాలి కదా. అవును, అయితే అందుకోసం ఇప్పటి నుంచే డబ్బు సంపాదించాలి. అవునా? సంపాదించాలి. సరే, అవకాశాలేవి? నేను అవకాశం చూపిస్తే మీరు రెడీయేనా? అంటే మీ బిజినెస్ ప్రపోజలా? అలాంటిదే. కృష్ణస్వామి బిజినెస్ గురించి చెప్పింది ఆమె. హోటల్లో పెయింటింగ్సా? ఆ మాట వినగానే అతని ముఖంలో చోటు చేసుకున్న మార్పును గమనించింది ఆమె. ఇష్టానికి సంబంధించిన అవకాశం వచ్చేంతవరకు వచ్చిన అవకాశాన్ని ఇష్టంగా మార్చుకోవాలి తప్పదు. ఆర్ట్ పట్ల నాకు మీలాంటి ఒపీనియనే ఉన్నాయి, కానీ ఏం చేస్తాం? డబ్బు లేని ప్రతిభని ఎవరూ గుర్తించరు. ఆలోచిస్తూనే ఉన్నాడు అభినవ్. తను వేసిన మమతా పెయింటింగ్స్ విలువ కట్టి చిదంబర చెక్ ఇవ్వబట్టే కదా విజయ హాస్పిటల్ వరకు చెల్లిని తీసుకురాగలిగాడు. మీ మనసుకి ఇష్టం లేని పెయింటింగ్స్ని మీరు వేయొద్దు. మీరే పెయింటింగ్స్ వేస్తే ఆ పెయింటింగ్ని నేను వాడుకుంటాను. ఒక ఫ్రెండ్గా నాకు హెల్ప్ చేయండి. కావ్య కలిసిన క్షణం నుంచి తనని వదలకుండా తిరిగిన సందర్భాలు, తన కోసం ఆమె చేసిన డబ్బు ఖర్చు అన్నీ గుర్తుకొచ్చాయి. మీరు డీల్ని ఫైనల్ చేసుకురండి, ఆలోచిద్దాం అన్నాడు అభినవ్ చెల్లెలు నందిని పరిస్థితి గుర్తుకు తెచ్చుకుని. ఆ మాట చాలు కావ్యకి. సంతోషంతో ఆమె గుప్పెడు గుండె గుబ్బలా ఎగిరింది.
ఆ కృష్ణస్వామి మిమ్మల్ని కలవాలనుకుంటే నాతో ఆయన ఏం మాట్లాడతాడు, ఈ బిల్డర్స్ టేస్ట్లు ఎలా ఉంటాయో అతన్ని మీరే టాకిల్ చేయండి చాలు. అభినవ్ తనతో పాటు వస్తానని అంటాడని ఆశించిన కావ్య నిరాశకు గురైంది. ఇద్దరు హోటల్లోంచి బయటకు వచ్చారు. మరో 25 నిమిషాల తర్వాత అభినవ్ కానీ ఆ మాటని వినిపించుకునేది కావ్య. దూరంగా ఏదో జోకులు వేస్తున్న లిపిని పగలబడి నవ్వుతున్న నందిని వైపే కన్నార్పకుండా చూస్తోంది ఆమె. నందినికి కూడా లిపి అంత సన్నిహితంగా మారిపోవడం దుర్భరంగా దుస్సహంగా ఉంది ఆమెకు. ఎవరో మెత్తని రంపంతో గుండెని మెల్లగా కోస్తున్న చప్పుడు. అంతవరకు ఆమెలో ఉన్న ఉత్సాహం ఒక్కసారి అదృశ్యమైపోయి ఆ స్థానంలో ఏదో తెలియని కసి చోటు చేసుకుంది. మరో మాట మాట్లాడకుండా కారుని వెనక్కి తిప్పింది కావ్య. హాల్లోంచి ఆ కారుని డ్రైవింగ్ సీట్లోంచి కావ్యని చూసి పలకరించడానికి పరిగెత్తుకొచ్చింది లిపి పిలుస్తున్నా వినిపించినట్లుగా నటించింది కావ్య. కారు ఆ వీధి మలుపు తిరుగుతున్నంత వరకు ఆ కారులోని కావ్య వైపు ఆశ్చర్యంగా చూసింది లిపి. కేకే నగర్లోని విశాలమైన బిల్డింగ్ వైపు చూస్తూ లోనికి అడుగు పెట్టింది కావ్య. లాన్లో పోక చెట్టు కింద రిలాక్స్డ్గా కూర్చున్న కృష్ణస్వామిని చూసి విష్ చేసింది. కమాన్ బేబీ. ఆమెకు తన ఎదురుగా ఉన్న కుర్చీని ఆఫర్ చేశాడు. ఆమె వెనుక ఆర్టిస్టు అభినవ్ లేకపోవడం ఆయనకి నిరాశ కలిగించింది. 40 నిమిషాలు గడిచాయి. ప్రసంగవశాత్తు అడిగినట్టుగా అడిగాడు ఆయన. మీ ఆర్టిస్ట్ అభినవ్ మంచి రిప్యుటేషన్ ఉన్నవాడా? మీరు ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి వెళితే ఆయన లేటెస్ట్ పెయింటింగ్స్ను అక్కడ ప్రదర్శించారు అందామె అతన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో భాగంగా. నేను వెళ్ళాననుకోండి, కానీ ప్రత్యేకంగా గమనించలేదు. ఏమిటా పెయింటింగ్? చెప్తోంది కావ్య. ఆ సమయంలో అతని చేతిలోని పొడవాటి గ్లాస్లో జ్యూస్ ఉంది. ఆ గ్లాస్ చుట్టూ అతని పిడికిలి గట్టిగా బిగేయడం ఆమె గమనించలేదు. ఇట్స్ ఏ వండర్ఫుల్ పెయింటింగ్. పోలీసుల కోసం వేయడం వల్ల ఆ పెయింటింగ్ గురించి ఎవరికీ తెలియలేదు. మీరు ఒకసారి అతనితో మాట్లాడితే మీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి, చెప్పింది కావ్య ఉత్సాహంగా. నేను డీల్ చేసేది మీతోనే, ఆర్టిస్ట్తో కాదనుకోండి. చెప్తూనే పక్కనే ఉన్న చెక్ బుక్ తీసి 5 లక్షలు అంకెను వేసి సంతకం చేసి దిస్ ఈజ్ ఓన్లీ అడ్వాన్స్ పెన్నుని టీపాయ్ మీద పెడుతూ అన్నాడు కృష్ణస్వామి. అతనికి ఎడమ చేతిలో రాసే అలవాటు ఉందని అప్పుడే తెలుసుకుంది ఆమె. మీకు వారం రోజుల లోపల కొన్ని స్కెచెస్ చూపిస్తాను. బై నెక్స్ట్ వీక్ తిరుపతిలో అభినవ్ స్పీచ్ ఉంది. ఆర్ట్ ఎగ్జిబిషన్లో కాకతాళీయంగా చెప్పింది ఆమె. ఎవరు అరేంజ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్? మీరు వినే ఉంటారు, హరిహరన్ ఆర్ట్ ఏజెంటా? తెలిసే అడిగాడు అతను. హరిహరన్ ఎవరో చెప్పింది ఆమె. అలా చెబుతున్నప్పుడే అతని చేయి గట్టిగా బిగుసుకోవడం వల్ల గ్లాస్ పగిలిపోయింది. పగిలిపోయిన గాజు ముక్కలు అతని వేళ్లకు గుచ్చుకున్నాయి. వెంటనే సర్రుమని రక్తం చిందింది. రక్తాన్ని చూసి అతను బెంబేలు పడలేదు. తాపీగా టవల్తో ఆ రక్తాన్ని తుడుచుకుంటూ ఆందోళనగా చూస్తున్న ఆమె వైపు చూస్తూ ముఖంలోని భావాన్ని కప్పిపుచ్చుకుంటూ సియూ బేబీ, మళ్ళీ కలుద్దాం. వారం రోజుల తర్వాత మీరు ఎప్పుడు రావాలన్నా ఫోన్ చేసి రండి, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ బిజీ. లేచి నిలబడ్డాడు. బయటకు వచ్చి కారు ఎక్కింది ఆమె. కారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే కృష్ణస్వామి పుష్పరాజ్ పెద్దగా నవ్వాడు, వికృతంగా నవ్వాడు. హరిహరన్ చేస్తున్న పనులు కావ్య ద్వారా తెలుసుకోవచ్చుననే విషయం తెలుసుకున్న పుష్పరాజ్ బిల్డింగ్లోకి నడిచాడు సాలోచనగా. కుమరన్ న్యూఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఒకసారి అమర్దేవ్తో పరిచయం ఏర్పడింది ఆయనకు. 2-3 సార్లు క్లబ్లో కలుసుకోవటం, కార్డ్స్ ఆడటం వల్ల ఆ పరిచయం మరింత గాఢమైంది. ఆ సమయంలోనే డాక్టర్ కుమరన్ ఎన్ఆర్ఐల సహాయంతో మద్రాసుతో తను ఏర్పాటు చేయడానికి తలపెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి వివరించాడు అమర్దేవ్కు. అమర్దేవ్ చీనాంబర తండ్రి. ఆ హాస్పిటల్లో ఒక వార్డు నిర్మాణానికి తన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కుమరన్ ఆయన కలుస్తుంటాడు. అప్పట్లోనే ఆయన ద్వారా చీనాంబరతో పరిచయం ఏర్పడింది కుమరన్కు. ఆమెను మద్రాసు రమ్మని చాలాసార్లు ఆహ్వానించాడు కుమరన్. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వస్తాను అంకుల్, వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పనిసరిగా కలుస్తాను అని మాట ఇచ్చింది ఆమె. మద్రాసులో కొన్ని రోజులు ఉండడానికి నిశ్చయించుకున్న చీనాంబర చాళుక్యులు, పల్లవుల కాలం నాటి శిల్ప సంపద మీద తన దృష్టి కేంద్రీకరించింది. ఆమె అమెరికన్ ఫ్రెండ్ ఆ ఫోటోలు కావాలని రిక్వెస్ట్ చేసింది. అందుకు స్వయంగా చీనాంబర తనే స్వయంగా ఫోటోలన్నీ తీసి అమెరికన్ ఫ్రెండ్కి పంపింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో చీనాంబర తిరుగుతున్న సమయంలోనే ఆమెకు కుమరన్ జ్ఞాపకానికి వచ్చాడు. ఆయనకు ఫోన్ చేసింది. వెంటనే ఆయన హాస్పిటల్కి రమ్మని కోరాడు.
ఆయనను కలుసుకోవడం కోసం విజయ హాస్పిటల్కి వెళ్ళింది ఆమె. చాలా గౌరవంగా ఆమెను రిసీవ్ చేసుకున్నాడు డాక్టర్ కుమరన్. మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. డాడీ ఎలా ఉన్నారు ప్రశ్నించాడు ఆయన. డాడీని నేను కలుసుకొని ఫోన్ ద్వారా మాట్లాడుకుని 4 రోజులైంది చెప్పిందామె. ఏం, నాకు ఈ మధ్య కొత్త పిచ్చి పట్టింది రండి, ఆర్ట్ పిచ్చి. దేశంలో ఎక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ దేశంలో ఎక్కడెక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందో అక్కడ అటెండ్ అవుతున్నాను. ఇండియన్ ఆర్ట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నావా అడిగాడు డాక్టర్ కుమరన్. సరిగ్గా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతున్న సమయంలోనే కుమరన్ అసిస్టెంట్ వచ్చి చెప్పింది, నందిని మీకోసం వెయిట్ చేస్తుంది. అసిస్టెంట్తో చీనాంబరకు కూల్ డ్రింక్ తెప్పించమని చెప్పాడు. మ్యాగజైన్స్ చూస్తుండమ్మా, 10 మినిట్స్లో వస్తాను. లేచి బయటకు నడిచాడు ఆయన. నందిని అనే పేరు వినగానే అభినవ్ చెల్లెలు గుర్తుకొచ్చారు ఆమెకు. ఆ నందిని ఈ నందిని ఒకటే అయితే ఆమెను చూడాలని చాంబర్ డోర్ని పక్కకు తెరిచింది. 3 అడుగుల దూరంలో కుమరంతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే ఆమెలో ఒక్కసారిగా ఆనందోద్వేగం పోది చేసుకుంది. ఆ పైన ఆసక్తిగా చూడసాగింది ఆమె. ఆమెకు కొంచెం దూరంలో లిపి నిలబడింది. ఆమె ఎక్కడో చూసినట్టుగా అనిపించడంతో రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది చీనాంబర. ఎంతకీ గుర్తుకు రావడం లేదు. కుమరన్ చాంబర్ వైపు రావడంతో తల తిప్పేసుకుంది చీనాంబర. వస్తూనే ఆయనే చెప్పాడు, అందమైన వాళ్ళకి అందమైన జబ్బులే వస్తాయనుకుంటాను చీనాంబర. నందిని అని నా పేషెంట్, వాళ్ళ అన్నయ్య అభినవ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. ఎటు వస్తున్నారు ఆయన. ఏంటి జబ్బు తెలియనట్టుగా అడిగింది చీనాంబర. చెప్పాడు కుమరన్. కాస్ట్లీ డిసీజ్ని అన్ని కాస్ట్లీ కంట్రీస్తోనే క్యూర్ అవుతాయి. కాస్ట్లీ డిజీజెస్ అన్ని కాస్ట్లీ కంట్రీస్తోనే క్యూర్ అవుతాయి. అమితాబ్ బచ్చన్లా లండన్లో క్యూర్ చేయగలిగే ఆర్థిక స్థోమత ఉంటే షీ విల్ బీ ఆల్ రైట్. బట్ వెంటనే టాపిక్ మార్చాడు కుమరన్. మిస్ చీనాంబర, టుడే యు ఆర్ మై గెస్ట్. మా ఇంట్లో డిన్నర్కి మీరు వస్తున్నారు అన్నాడు ఆయన ఆప్యాయంగా. ఆ మాటలు వినిపించుకొని చీనాంబర ఆమె నందిని గురించి, ఆ పక్కన ఉన్న అమ్మాయి గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా అదే సమయంలో చీనాంబర బ్రెయిన్లోకి థాట్ ఆక్టోపస్లా ప్రవేశించింది. తనకు అభినవ్ కావాలి. అతనంటే తను ఇష్టపడుతోంది. కేవలం ఇష్టపడటమే కాదు, తను అతన్ని ప్రేమిస్తోంది. నిజంగానే తను అతన్ని ప్రేమిస్తోందా? ఎస్, నిజంగానే ప్రేమిస్తోంది. లేదంటే తను ఇన్ని రోజులు మద్రాసులోనే ఉండిపోదు. ఎందుకో మద్రాసు నుండి వెళ్ళాలనిపించడం లేదు. అంతేకాదు, తన బిజినెస్కు అతను కావాలి. అతన్ని తన వైపు మలుచుకోవాలంటే అతని చెల్లెలు అనారోగ్యం తనకు పునాది కావాలి. ఒకసారి ఈ మనుషులు కీర్తికి డబ్బుకి అలవాటు పడ్డాక ఆ రెంటిని సంపాదించడం కోసం తమ వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడానికి సిద్ధమైపోతారు. మానవత్వం కన్నా ఎదుటివారి అవసరమే వారికి ముఖ్యం. అరిస్టోక్రాట్స్ పాలసీస్ నైజమే అంతా. తమ ఇష్టాన్ని కానీ అవసరాన్ని కానీ తీర్చుకోవడం కోసం వాళ్ళు క్రిమినల్ థింకింగ్లో పడిపోతారు. అదొక మత్తుమందు. ఆ మత్తుమందుని ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించి ప్రయోజనం పొందాలనుకునే ప్రతి వ్యక్తి మొదట దానికి బానిసైపోతాడు. మానసిక నేరస్తులుగా మారతారు. ప్రస్తుతం చీనాంబర పరిస్థితి అలాగే ఉంది. అతన్ని తన వ్యాపారానికి తన ఒక ఆయుధంగా మలుచుకోవాలనుకుంటున్న చీనాంబర తనకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడిపోయింది. అభినవ్ విశిష్టమైన వ్యక్తిత్వం ఆమెను బాగా ఆకర్షించింది. ఇండియన్ పెయింటింగ్స్కి అమెరికాలో అద్భుతమైన వాల్యూ ఉందని అమెరికన్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకోగానే ఆమెలో తెలియని ఆకలి మొదలైంది. అదొక వ్యాపారపు ఆకలి. అతను వేసిన మమతా పెయింటింగ్ 5 లక్షలకు అక్కడ అమ్ముడవడంతో రక్తం రుచి మరిగిన పులిలా రంగుల రుచి మరిగిన ఆడపులైపోయింది. ఆమె లక్ష్యం అతనిలోని ఆర్ట్ని తన సొంతం చేసుకోవడం. అతని లాంటి వాళ్ళని ఎలా మలచాలో ఆమెకు బాగా తెలుసు. అతను ఆమె వలలో పడకపోతే 2-3 పథకాలు అప్పటికే ఆమె సిద్ధం చేసుకుంది. అందులో మొదటి పథకం నందినికి విదేశాల్లో ఆపరేషన్కు తన పలుకుబడి ఉపయోగించడం ద్వారా అతని అభిమానాన్ని సంపాదించడం. 2 అతని అవసరాలకు డబ్బు సర్ది అతన్ని తన వైపు తిప్పుకోవడం. 3 ఆలోచన ఆమెకు విచిత్రంగా ఉంది. అందుకు అతను ఒప్పుకుంటాడా? ఎవరి కోసం? తనలాంటి కోటీశ్వరుడి కూతురు రోజా లాంటి బ్యూటీకి ఆఫర్ ఇస్తే కాదని వదులుకునే అమాయకత్వం ఎవరికుంటుంది? 3వ ఆలోచనని చివరస్త్రంగా వాడాలని నిర్ణయించుకుంది చీనాంబర. 2వసారి రిక్వెస్ట్ చేశాడు డాక్టర్ కుమరన్. డిన్నర్కి ఏముంది డాక్టర్, మీరు ఒక హెల్ప్ చేస్తే మీ ఇంటికి నేను డిన్నర్కి వస్తాను. అభినవ్ని సొంతం చేసుకోవడానికి మొదలెట్టిన గేమ్లో పావుని కథపటం మొదలెట్టింది చీనాంబర. నీకు నేను హెల్ప్ చేయడమా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? టెల్ మీ, వెంటనే అడిగాడు ఆయన. ఆ డిన్నర్కి ఆర్టిస్ట్ అభినవ్ కూడా ఉండేటట్టు చూడగలరా? ఓస్, ఇంతేనా? 5 minutes జాబ్ ఫర్ మీ. యు నో హిజ్ సిస్టర్ ఈజ్ మై పేషెంట్.
ఎక్కడున్నా అతను నేను డిన్నర్కి తీసుకొస్తాను ఆనందంగా చెప్తున్న కుమరన్ కళ్ళ వైపు చూస్తూ, నా కోసం మీరు ఇంకో అబద్ధం అడగలరా? రెండో పావుని నెమ్మదిగా కదిపించి నమ్మగా. అబద్ధం ఎందుకు? ఏ విషయంలో? అతని ముఖంలో అకస్మాత్తుగా విస్మయం చోటు చేసుకుంది. నా కోసం, ఫ్రాంక్లీ టెల్లింగ్, మై బిజినెస్ పర్సన్ కోసం. ఆ సమయంలో కుమరన్ మనసులో అమర్దేవ్తో తన అవసరం, చీనాంబర తల్లి, క్యాబినెట్ మినిస్టర్ అన్న విషయాలు మెదిలాయి. అబద్ధం అనేది ఒక రూపాయి బిళ్ళ లాంటిది. నువ్వు స్టార్ట్ చేసే బిజినెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ లక్షల బిజినెస్కి నేను కూడా ఒక రూపాయి అబద్ధంగా ఇవ్వగలిగితే. నవ్వాడు కుమరన్. తన నవ్వుని తనే కట్ చేసుకుని, చెప్పు, ఏం చేయమంటావు? ఆసక్తిగా అడిగాడు కుమరన్. నెమ్మదిగా చెప్పించినమ్మగా. ఆ మాట వినగానే విస్తుపోయి చూశాడు కుమరన్ ఆమె కళ్ళ వైపు. డాక్టర్ కుమరన్ లాంటి వ్యక్తులు ఒక అబద్ధాన్ని కూడా తమ అవసరానికి మలుచుకోగలరనే విషయం ఇండస్ట్రియలిస్ట్ కూతురైన చీనాంబర్కు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చీనాంబర్కు ఇష్టమైన ప్లే చెస్. మొదలియార్ గార్డెన్స్లో పోస్ట్ బంగ్లా. చీనాంబర్ కోసం ఆర్భాటంగానే అరేంజ్మెంట్స్ చేశాడు డాక్టర్ కుమరన్. తన ఇంటికి వచ్చి తన డిన్నర్కి ఆహ్వానించడం ఎలా విచిత్రం అనిపించింది అభినవ్కి. చాలా విచిత్రం అనిపించింది అభినవ్కి. ఆయన వెనకే కారు ఎక్కాడు. ఆ కారు కుమరన్ బంగ్లా పోర్టికోలో ఆగాక లామ్ వైపు చూసి దిగ్భ్రాంతి గురయ్యాడు అతను. చీనాంబర ఫ్లోరోసెంట్ లైట్ల వెలుగులో గులాబీల రెక్కలతో తీసిన లావణ్యంలా మెరిసిపోతోంది ఆమె. సముద్రపు ఒడ్డున తడిసిన ఇసుక రంగు చీర, జాకెట్టు, గాలికి నెమలి పించంలా కదులుతున్న నీలాల కురులు, కనుబొమ్మల్లో ప్రతిఫలిస్తున్న కాటుక, మెత్తని చీకటి, ఎర్రటి పెదాల నిండా వయసు మెరుపులు. అతను చూడగానే తన వైపు వస్తాడని ఆమెకు తెలుసు. అందుకే స్విమ్మింగ్ పూల్ పక్కనున్న లాన్లో ఒంటరిగా నిల్చుంది. అతను కారు దిగ్గానే ఆమె వైపు నడిచాడు. అందుకు కారణం మమతా పెయింటింగ్. దానికి కట్టిన ఖరీదు 2 లక్షలు. ఆ 2 లక్షలు లేకపోతే చెల్లి వైద్యం సాగేది కాదని అతనికి ఎప్పుడూ గుర్తొచ్చే విషయం. అతని వ్యక్తిత్వం నిండా అంతులేని కృతజ్ఞత. మర్చిపోయారా? మెల్లగా అడిగింది చీనాంబర. లేదని చెప్పలేదు అతను. ఈ మధ్య కొత్త పెయింటింగ్స్ వేశారా? లేదు. ఏం? పెయింటింగ్ నాకు హాబీ కాదు, ప్రాణం. అందుకే. చిన్నగా నవ్వాడు అతను. హాబీ కాదు అన్న మాట ఎక్కడో గుండు సుదిలా గుచ్చుకుంది ఆమెకు. తర్వాత రంగస్థలం డైనింగ్ టేబుల్ దగ్గరికి మారింది. చీనాంబర కోసం చాలా హడావుడి చేశాడు కుమరన్. అలాంటి విలువైన భోజనం అభినవ్ ఎప్పుడూ చేయలేదు. డిన్నర్ పూర్తయ్యాక హాల్లోకి వస్తున్నప్పుడు కుమరన్ అభినవ్ భుజం మీద చెయ్యి వేసి జ్ఞాపకం వచ్చిన వాడేలా నటించి, మిస్టర్ అభినవ్, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పకూడదనుకోండి, కానీ డాక్టర్కి ఈస్థెటిక్స్కి మధ్య సంబంధం లేదు కదా. అదే సమయంలో క్యాన్ ఉయ్యాల్లో కూర్చున్న చీనాంబర వైపు చూశాడు కుమరన్. వాట్ డాక్టర్? ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూశాడు అభినవ్. మీ చెల్లెల్ని సాధ్యమైనంత ఎర్లీగా అమెరికా కానీ లండన్ కానీ పంపించాలి, తప్పదు. ఆ సమయంలో డాక్టర్ నోటి వెంట అలాంటి మాట వినాల్సి వస్తుందని ఊహించలేదు అభినవ్. ఏమైంది? కంగారు పడుతూ అడిగాడు అభినవ్. వ్యాధి ముదిరిపోకముందే మనం జాగ్రత్త పడాలి. ఆ మాటతో బాంబు మీద పడ్డట్టయింది అతనికి. ఎప్పట్లోగా పంపించాల్సి ఉంటుంది? అభినవ్ మనసు అకస్మాత్తుగా కకావికలమైపోయింది. 15 రోజుల్లో పంపించగలరా? ఎంత లేదన్నా 10 లక్షలకు పైగా ఉండాలనుకుంటాను, తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు అభినవ్. చీనాంబర్ లాంటి ఆర్ట్ లవర్స్ని ఫ్రెండ్స్ అయినప్పుడు మనీ కోసం అంత వరి అయిపోతావేంటోయ్? అభినవ్ రియాక్షన్ కోసం చూస్తోంది చీనాంబర. తెలియని నిస్సహాయ స్థితి. చాలా సీరియస్గా ఉంటేనే తప్ప ఆ సందర్భంలో, ఆ సమయంలో ఆ విషయం చెప్పడు డాక్టర్. నందినికి క్యూర్ అయిపోతే ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తే మీరు మీ ప్రొఫెషన్ మీద మరింత కాన్సన్ట్రేట్ చేయడానికి బాగుంటుంది కదా. సరైన టైంలో ఒక బాణాన్ని వదిలింది చీనాంబర సలహాని పాజిటివ్గానే తీసుకున్నాడు అభినవ్. అవును, బాగుంటుంది. ఏ వ్యాధి లేకుండా నందిని హాయిగా నవ్వుతూ బాధల్ని మర్చిపోయి ఇల్లంతా కలివిడిగా తిరిగితే. అభినవ్ కళ్ళ ముందు పచ్చని తోరణం లాంటి మధుర భావన. నందిని బాగుపడడం నాకు ముఖ్యం డాక్టర్. మీరు ఫిక్స్ చేసిన టైంకి నందిని అమెరికా పంపించడానికి సిద్ధంగా ఉంటాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ముందుకు నడిచాడు అభినవ్. కాసేపు ఉండండి మిస్టర్ అభినవ్. చీనాంబర ఉయ్యాల్లోంచి లేచింది. నాకు పనుంది, నేను వెళతాను. పోర్టికోలోకి వచ్చాడు అభినవ్. అదే సమయంలో అతనికి ఎదురుగా వచ్చి నించుంది చీనాంబర. సీ యూ అగైన్ చీనాంబర. హోటల్ రెసిడెన్సీలో ఉంటున్నాను. రేపు సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను అన్నదామె. డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు, చెప్పాడు కుమరన్.
అభినవ్ ఎక్కిన కారు వెంటనే స్టార్ట్ అయింది. హీఈస్ టూ సెన్సిటివ్ కదా, కుమరన్ కారు గేటు దాటాక అన్నాడు. ఆర్టిస్ట్ కదా, అంతవరకే ఊహించింది చీనాంబర లాంటి వాళ్ళు అంతవరకే ఊహించగలరు. కుమరన్ ద్వారా తను వేసిన ఎత్తు అభినవ్ని మరోవైపు తిప్పుతుందని, ఆ మలుపు దగ్గర కావ్య ఉందని చీనాంబర్కు తెలియదు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.